example చూసాము 7 and here. Okay. Example 8. లాస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చూసామో అదే చేస్తున్నాము. లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. సో ఇచ్చిన అసైన్మెంట్లో ఇది ఇన్సర్ట్ కూడా రాసాము. బిఎంఎల్స్ సమ్మర్స్ స్టేట్మెంట్ పోస్ట్ దీనికి మనకి టెస్ట్ క్లాస్ టెస్ట్ ఎగ్జాంపుల్ 8 టెస్ట్ అప్డేట్ ఆపరేషన్కి డేటా కావాలి కాబట్టి టెస్ట్ సెటప్. ఓకే, రియల్ టైంలో బల్క్ రికార్డ్స్ మ్యాచ్ చేసుకుంటామండి. ఫర్ లూపులు పెట్టుకొని బల్క్ రికార్డ్స్ చేసేసుకోవడం.
సో 2 రికార్డులు నేను క్రియేట్ చేసుకున్నాను నా ఎన్విరాన్మెంట్లో. ఓకే, మీరు ఫర్ లూప్ యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఏమన్నారు టెస్ట్ కావాలి. సో ఫస్ట్ ఏంటి అప్డేట్ కదా. అప్డేట్ అనేది జరిగిపోతుంది, ఈ రికార్డ్స్ మీద అప్డేట్ జరిగిపోతుంది. ఈ అప్డేట్ జరుగుతుంది క్లోజ్డ్ హోమ్ అని, లేదంటే ప్రాస్పెక్టింగ్ అని పెట్టండి. క్రియేట్ చేసిందేమో ప్రాస్పెక్టింగ్ అని పెట్టండి. క్రియేట్ చేసింది అప్డేట్ చేసినప్పుడు ఇది జరుగుతుంది, క్లోజ్డ్ హోమ్ అయిపోతుంది, కరెంట్ డేట్ అయిపోతుంది. క్రియేట్ చేసినప్పుడు క్లోజ్డ్ డేట్ 50 ఫ్యూచర్ డేట్ ఇచ్చాను, ప్రాస్పెక్టింగ్ ఇచ్చాను, అది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత సో చేంజెస్ జరిగినాయా లేదా, అప్డేట్ అయిన తర్వాత అన్ని రికార్డ్స్కి క్లోజ్డ్ ఓన్ అవ్వాలి, రైట్. అది ఎక్కడ ఉంటుంది, ఓ డాట్ స్టేజ్ నేమ్. అన్ని రికార్డ్స్కి సిస్టమ్ డాట్ టుడే ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, ఓ డాట్ క్లోజ్ డేట్. క్లోజ్ డేట్ కూడా తెచ్చుకోండి. ఆపర్చునిటీ సో సేవ్ అయింది, ఎర్రర్స్ ఏం లేదు, సేవ్ అయింది. వన్ టెస్ట్ ఎర్రర్, రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్సింగ్. ఏం రిక్వైర్డ్, ఆపర్చునిటీ నేమ్. అదేంటి నేను ఇచ్చాను కదా. Insertion failed.
closed one. So success అయిపోయింది, అప్డేట్ సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే డిలీట్. వచ్చి 60%, 66% కవర్ అయిపోయింది, ఇంకా ఇది కవర్ అవ్వలేదు. Avoid. రేట్ ఆప్స్ కాల్ చేస్తాము. సో అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఇంటీజర్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి కౌంట్ ఫ్రమ్ ఆపర్చునిటీ డాట్ అసెట్ ఈక్వల్స్ టు 0 రావాలి. కోడ్ కవరేజ్ 100%. ఓకే, ఇది కవర్ అయిపోయింది. ఆల్ టెస్ట్స్ అని పెట్టామంటే అన్ని కవర్ అయినాయో తెలుస్తుంది. సో ఇంకా బాగానే జరిగింది. ఓకే, సో ఇది మీకు నేను నచ్చిన అసైన్మెంట్. ఇందులో ఇన్సర్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ ఫంక్షన్ కూడా. ఓకే, నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పాయింట్ ఏంటంటే, పాయింట్లో less assume that no data in database. అందుకే కదా మనం డిఎంఎల్ ఆపరేషన్స్కి మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సమ్టైమ్స్ మనం యూజర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్స్ డేటా, సమ్టైమ్స్ ప్రొఫైల్స్, సమ్టైమ్స్ సెట్టింగ్స్. సో సార్ మరి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇవి ఉంటాయా సార్ అంటే, ఎస్ ఉంటాయి. ఓకే, వీటిని అయితే మనం క్వరీ చేయలేం, కానీ యూజర్ని అయితే క్వరీ చేయగలం. ఓకే, బట్ ఇవైతే కన్సిడర్ చేస్తుంది. టెస్ట్ ఎన్విరాన్మెంట్ విల్ బి హ్యావింగ్ దీస్ గ్లోబల్ ఆబ్జెక్ట్స్. ఓకే, సిస్టమ్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ విల్ బి కంటైన్స్ ద డేటా ఇన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అదేంటో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మేనేజర్స్, యూజర్స్ ఉన్నారు.
then sales opportunities, alias name. Okay. ఇతనికి సంబంధించిన ఆపర్చునిటీస్ డిలీట్ చేయండి. ఎవరికి సంబంధించిన ఇతనికి సంబంధించిన ఆపర్చునిటీస్ డిలీట్ చేయండి. ఓకే, స్పెసిఫిక్ యూజర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ హౌ టు డిలీట్. ఓకే, ఇక్కడ ఏంది, ఈరోజు క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్ డిలీట్ చేస్తున్నాం. ఓకే, ఈరోజు క్రియేట్ చేసిన వాటిలో మనకు జనరల్గా ఎవరికి సంబంధించినవి alias name, alias equals to ఇతనికి సంబంధించిన ఆపర్చునిటీస్ పట్టుకోవాలి. ఇతనికి సంబంధించినవి రావాలి అంటే ఇతనికి సంబంధించిన యూజర్ ఐడి కావాలి. రైట్, యూజర్ ఐడి ఎక్కడ వస్తుంది? యూజర్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. సెలెక్ట్ ఐడి ఫ్రమ్ యూజర్ వేర్ alias ఈక్వల్స్ టు. సో ఈ ఎలియాస్ నేమ్తో ఉన్న యూజర్ యొక్క సంబంధించి యూజర్ ఐడి కావాలి. ఈ యూజర్ ఐడి సంబంధించిన ఆపర్చునిటీస్ కావాలి. ఓనర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు u.id. సో ఈ యూజర్కి సంబంధించిన ఆపర్చునిటీస్ మొత్తం తీసుకొస్తున్నాం, వాటిని డిలీట్ చేస్తున్నాం అంతే. ఏమంటున్నా, ఎలియాస్ లేదా? ఓకే, సో ఇప్పుడు నా బిజినెస్ లాజిక్లో నేను ఏంటంటే ఇతనికి సంబంధించి తీసేస్తాను. మరి టెస్ట్ క్లాస్లో ఇతనికి సంబంధించిన ఆపర్చునిటీస్ డిలీట్ చేయగలుగుతున్నానా లేదా అని చెప్పి టెస్ట్ క్లాస్లో రాయాలి. ఓకే, సో ఇతనికి సంబంధించి నేను క్రియేట్ చేయాలా, ఇతనికి సంబంధించి నేను డిలీట్ చేయగలగాలి. టెస్ట్ క్లాస్లో ఆ విధంగా రాసుకోవాలి. గట్ ద పాయింట్, రైట్? టెస్ట్ ఎఫెక్ట్స్ ఎగ్జాంపుల్ 9. is test. ఆ యూజర్కి సంబంధించి నేను ఇది క్రియేట్ చేయాలా, డేటా సెటప్ చేయాలా. స్టాటిక్ వాయిడ్ క్రియేట్, సేమ్ క్రియేట్ చేస్తాను. ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాను. బట్ యూజర్ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఏమవుతుందంటే ownr id is equals to u.id. సో ఆ యూజర్ ఐడి మీద, సో ఇక్కడ ఏమవుతుంది, ownr id is equals to u.id. ఓకే, ఇది లేకపోతే ఏమవుతుందంటే నేను లాగిన్ అయ్యాను కాబట్టి నా యూజర్ ఐడి మీద ఉంటుంది. ఓకే, నా యూజర్ ఐడి మీద ఈ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది టెస్ట్ ఎన్విరాన్మెంట్లో. బట్ స్పెసిఫికల్లీ my business logic is the records which are related to this guy need to delete అనమాట. సో అందువల్ల ఏంది, నాకున్న డేటా ఇతనికి సంబంధించి అయి ఉండాలి కాబట్టి నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసినప్పుడు ఇతనికి అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇతనికి అసైన్ చేసి టెస్ట్ మెథడ్స్ రాయాలి. ఇక నార్మల్ మెథడ్స్, టెస్ట్ మెథడ్ ఫర్ డిలీషన్ అండ్ నార్మల్ డిలీషన్ అండి. ఇంకా ఇది ఉంది కదా, సేమ్ ప్రాసెస్. call me delete ops. Only difference is
యూజర్కి మ్యాప్ చేస్తున్నాము లేదా అంతే. సో ఫిల్టర్ చేసుకోండి క్లియర్. ఓనర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డాట్ ఐడి. వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కదా. Okay, nothing is different. సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్రజెంట్ అయితే ఏమీ లేవు. రన్ చేయాలి. సక్సెస్ గుడ్ కవరేజ్. ఓకే 8కి రాశాను నేను, 9కి. సో అన్నీ బాగానే జరిగినాయి. కాల్ మీ డిలీట్ ఆల్ టెస్ట్లు చూసుకుంటే కనుక అంత కవర్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా అతనికి సంబంధించి నేను అసైన్ చేయగలుగుతున్నాను, అతనికి సంబంధించి నేను డిలీట్ చేయగలుగుతున్నాను. ఓకే, సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్మల్ డేటా అయితే టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉండదు, సిస్టమ్ రిలేటెడ్ డేటా అయితే కన్సిడర్ చేస్తుంది. ఓకే, సిస్టమ్ డేటా ఉంది కాబట్టి యూజర్ ఐడి నేను తెచ్చుకోగలుగుతున్నాను. ఓకే, సిస్టమ్ ఐడి ఉంది కాబట్టి యూజర్ డేటా నేను తెచ్చుకోగలుగుతున్నాను. దట్ మీన్స్ సిస్టమ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. దట్ మీన్స్ సెటప్ ఆబ్జెక్ట్స్ డేటా available in test environment. Non-setup objects data is not available in test environments. We have to create explicitly the data. Okay, yeah. So these are about the normal test classes and normal programs, and we'll start with triggers. And so basically triggers eప్పుడు trigger అవుతాయి? డిఎంఎల్ ఆపరేషన్ జరిగినప్పుడు ఈవెంట్స్ క్యాప్చర్ చేసుకొని బిఫోర్ ఆఫ్టర్ జరుగుతుంటాయి. బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ట్రిగ్గర్స్ ఎలా రాస్తుంటాం? మనం ట్రిగ్గర్ క్లాస్ రాసుకుంటాము, ట్రిగ్గర్స్ రాస్తాము, ట్రిగ్గర్కి కంట్రోలర్ రాస్తాం, కంట్రోలర్ క్లాస్. ఎందుకని? లాజిక్లెస్ ట్రిగ్గర్స్ కావాలి కాబట్టి, లాజిక్లెస్ ట్రిగ్గర్స్ కావాలి. ఇప్పుడు మనం టెస్ట్ క్లాస్ దేనికి రాయాలి? టెస్ట్ క్లాస్ బిజినెస్ లాజిక్ అంతా ఎక్కడ ఉంది? కంట్రోలర్ క్లాస్లో ఉంటుంది. ట్రిగ్గర్ కంట్రోలర్ క్లాస్, టెస్ట్ క్లాస్ ట్రిగ్గర్ కంట్రోలర్ క్లాస్, ఆ లాజిక్ మొత్తం అక్కడ వస్తుంది. రైట్, సో మొత్తం 3 ఉంటాయి ట్రిగ్గర్స్ రాసుకున్నాం మనం. యాక్చువల్ ట్రిగ్గర్, ఈ ట్రిగ్గర్లో ట్రిగ్గర్ కంట్రోల్ క్లాస్ కాల్ చేసుకుంటాము. సో మన బిజినెస్ లాజిక్ అంతా ఇందులో ఉంటుంది, ఎఫెక్ట్స్ క్లాస్లో, ట్రిగ్గర్లో. సో విల్ రైట్ ద టెస్ట్ క్లాస్ ఫర్ దట్ క్లాస్. ఓకే, ఎగ్జాంపుల్ ఓకే అదే చేద్దాం. ఓకే, ఫస్ట్ రావాల్సిన ట్రిగ్గర్ కదా.
సో మన ట్రిగ్గర్లో అకౌంట్ ఆబ్జెక్ట్ మీద రాస్తున్నాము. సో అకౌంట్ ఆబ్జెక్ట్ మీద రాస్తూ ఓపెన్ మిడిల్లో ట్రిగ్గర్ డాట్ న్యూ ఉంటుంది. ట్రిగ్గర్ డాట్ న్యూ. సో ఇక్కడ నాకు ఆ మెథడ్ ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇన్వోక్. నాకేమొస్తుంది? లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది. లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ నేనేం చేస్తాను? ఫర్ ఎవ్రీ అకౌంట్ బిజినెస్ లాజిక్ ఏదైనా కావచ్చు అంటే ఇక్కడైతే నేను ఊరికి అప్డేట్ చేస్తున్నాను అంతే. ఫర్ ఎవ్రీ అకౌంట్ ఏ డాట్ రేటింగ్ ఈక్వల్స్ టు హాట్, ఏ డాట్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు డాట్ ఓనర్షిప్. అంతే. సో ఈ వాల్యూస్ నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కాల్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు టెస్ట్ క్లాస్ అండర్స్కోర్ ఎఫెక్ట్స్ ట్రిగ్గర్ ఎగ్జాంపుల్ 10. ఈ టెస్ట్ అవుతుంది. ఈజ్ టెస్ట్. ఈజ్ టెస్ట్ static void test method. సో ఈ ట్రిగ్గర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఈ ట్రిగ్గర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? బిఫోర్ ఇన్సర్ట్. నువ్వు ఎప్పుడైతే రికార్డ్ ఇన్సర్ట్ చేస్తావో అకౌంట్ మీద అప్పుడు ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈవెంట్ క్యాప్చర్ చేస్తున్నాను? బిఫోర్ ఈవెంట్ క్యాప్చర్ చేస్తున్నాను. ఈవెంట్ క్యాప్చర్ చేసి ఏం చేస్తున్నాను? ఇన్వోక్ మెథడ్ కాల్ చేస్తున్నాను. ఇన్వోక్ మెథడ్ కాల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను వాల్యూస్ అప్డేట్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, ACCOUNTS. ఓకే, సో ఇది ట్రిగ్గర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు. సో ఐ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఏసీసీ అంటే ట్రిగ్గర్ రన్ అవుతుందా లేదా తెలియాలి కదా, కాబట్టి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఏసీసీ డాట్ అకౌంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డాట్ ఫోన్ ఈజ్ ఈక్వల్స్ టు బాగుంది. సో ఇన్సర్ట్ ఏసీసీ. సో ఇన్సర్ట్ ఏసీసీ అనగానే ఏమవుతుంది? ఇన్సర్ట్ ఏసీసీ అనగానే ఈ ట్రిగ్గర్ రన్ అవుతుంది. ఈ ట్రిగ్గర్ రన్ అయ్యి ఈ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. ఈ మెథడ్ ఇన్వోక్ అయ్యి ఈ వాల్యూస్ అన్నీ అప్డేట్ అవుతాయి. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ ఆ రికార్డ్స్లో అప్డేట్ అవుతాయి. సో ఆ రికార్డ్స్లో అప్డేట్ అయినాయి లేదా ఎలా తెలుస్తుంది నాకు? నేను తెచ్చుకోవాలి. అకౌంట్ ఏసీసీ లిస్ట్ ఇస్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి కామా, ఏమేమి మారుస్తున్నాను? రేటింగ్ కామా, ఇండస్ట్రీ కామా, ఓనర్షిప్ కామా, ఫ్రమ్ అకౌంట్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు పైన క్రియేట్ చేసిన అకౌంట్కి సంబంధించింది ఏసీసీ డాట్ ఐడి. ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేయగానే ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ రికార్డు పాస్ చేస్తున్నాను. ఆ రికార్డు పాస్ అయ్యి ఇక్కడ కాల్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఆ రికార్డుకి సంబంధించిన 3 వేరియబుల్స్ 3 ఫీల్డ్స్ నేను ఇది ఫిల్ చేస్తున్నాను. ఓనర్షిప్ ఇవన్నీ. ఓకే, సో అవి ఉన్నాయా లేదా? రేటింగ్, ఇండస్ట్రీ, ఓనర్షిప్. ఇప్పుడు సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏంటిది? హాట్
అదేంటిది ఏసీసీ లిస్ట్ ఒకటే రికార్డు ఇక్కడ నేస్టం ఏసీసీ వద్దులే ఇది పైన ఏసీసీ తీసుకున్నామా డాట్ రేటింగ్ ఓకే అలాగే సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు ఇంకొకటి ఏంటిది ఇండస్ట్రీ ఏంటిది మనకి బ్యాంకింగ్ ఏ డాట్ ఇండస్ట్రీ మనకి క్యాపిటల్స్ అది వస్తుంది అలాగే సిస్టమ్ డాట్ అసెట్ ఈక్వల్స్ టు పబ్లిక్ ఓనర్షిప్ సో ఈ ఫీల్డ్స్ అన్నీ అందులో ఉండాలన్నమాట ఏ డాట్ ఓనర్షిప్ నోట్స్ వచ్చి ఇండస్ట్రీ ఇది సేవ్ అవ్వదు చూసారా ఒక్క దాంట్లో సేవ్ అవ్వకపోతే మిగతా ఏవి సేవ్ అవ్వదు సో ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఇది మీకు అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైతే నేను రన్ చేసేస్తాను నన్ను రాయటం అయిపోయింది ఒకసారి చెప్పండి సార్ సో ట్రిగ్గర్స్ మనకి ఎలా ఉంటుంది ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవుతాయి డిఎంఎల్ ఆపరేషన్స్ జరిగినప్పుడు ట్రిగ్గర్స్ ఫైర్ అవుతాయి మరి ట్రిగ్గర్కి టెస్ట్ క్లాసెస్ ఎలా రాస్తాం ట్రిగ్గర్లో మనం బిజినెస్ లాజిక్ రాయం లాజిక్లెస్ ట్రిగ్గర్స్ రాస్తాం ట్రిగ్గర్స్లో మనం కేవలం కంట్రోల్ క్లాసెస్ని ఇన్వోక్ చేస్తాం ఓకే సో కాబట్టి మన యాక్చువల్ బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడ ఉంటుంది యాక్చువల్ బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడ ఉంటుంది ఇది జరుగుతుంది ఓకే సో నువ్వు ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది నువ్వు ఒక రికార్డ్ అప్డేట్ చేస్తే ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది నువ్వు ఒక రికార్డ్ డిలీట్ చేస్తే ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇన్ కేస్ ఆ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ ఉంటాయి ఓకే సో నువ్వు రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అప్డేట్ చేయాలి డిలీట్ చేయాలి ఈ జరిగినప్పుడే ట్రిగ్గర్ అనేది రన్ అవుతుంది సో ఈ విషయం మీకు పిచ్చ క్లారిటీ ఉంది రైట్ సో ఇప్పుడు నేను టెస్ట్ చేయాలి అంటే నేను రాసిన ట్రిగ్గర్ వర్క్ అవుతుందా లేదో టెస్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ చేస్తాను అంతే కదా ఇన్సర్ట్ చేసి వెరిఫై చేసుకుంటాను మాన్యువల్గా ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం ఇన్సర్ట్ చేసి రన్ అయిందా లేదా అని చెక్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు లాజికల్గా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను ఓకే లాజికల్గా ఇన్సర్ట్ చేస్తున్నాను ఇన్సర్ట్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో ఇది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో ఇది జరుగుతుంది ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఇవన్నీ ఇది మీకు కొత్త ఏం కాదు ఇది ఈ రెండు కొత్త ఏం కాదు ఇది ఒక్కటే ఇందులో మనం ఏం చేయట్లేదు మాన్యువల్గా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాం మాన్యువల్గా రికార్డ్ ఇన్సర్ట్ చేసి మాన్యువల్గా ఈ వాల్యూస్ని వెరిఫై చేసుకుంటాం లాజికల్గా వెరిఫై చేస్తున్నాం ఇప్పుడు అంతే లాజిక్గా వెరిఫై చేస్తున్నాం అంతే ఓకే రికార్డ్ ఇన్సర్ట్ అయితే ఏమవుతుంది ఆ రికార్డుకి సంబంధించి ఈ ఫీల్డ్స్ అన్ని అప్డేట్ అవుతాయి సో నేను ఏం చేస్తున్నానంటే పైన ఇది రికార్డ్ క్రియేట్ అయిపోయి ఉంటే కనుక సక్సెస్ఫుల్గా ఈ రికార్డుకి సంబంధించిన ఈ ఫీల్డ్స్ అన్ని తెచ్చేసుకుంటున్నాను ఈ ఫీల్డ్స్ అన్ని క్వరీ చేస్తున్నాను సో రికార్డ్ వస్తుంది ఈ మ్యాచ్ అయినాయో లేదో చెక్ చేస్తున్నాను సో మ్యాచ్ అయితే ఓకే ఈజ్ టెస్ట్ @ఈజ్ టెస్ట్ సో రన్ యువర్ టెస్ట్ సో బాగానే జరిగింది ఎగ్జిక్యూట్ అయిపోయింది టెస్ట్ మీ అంటే కంప్లీటెడ్ అని వచ్చింది కంప్లీటెడ్ టెస్ట్ అయితే బాగానే జరిగింది ఇంకే కోడ్ కవరేజ్ 100% కోడ్ కవరేజ్ జరిగింది ఇక్కడ కోడ్ కవరేజ్ 100% కోడ్ కవరేజ్ జరిగింది ఓకే సో నువ్వు రాసిన టెస్ట్ క్లాస్ కంట్రోలర్ సాటిస్ఫై అయింది అంటే యువర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు ఇన్వోకింగ్ దిస్ మెథడ్ అనమాట ట్రిగ్గర్లో ఓకే ఆ తర్వాత
ఇది కూడా పక్కాగా జరుగుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్ అప్డేట్ అవుతుంది, రికార్డ్ క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయిన రికార్డ్కి వాల్యూస్ కూడా సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతున్నాయి. ఓకే, మాన్యువల్గా చేసేదాన్ని లాజికల్గా చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. కొత్తగా రాస్తుంది ఏమీ లేదు. ట్రిగ్గర్స్ మనం ఎలా చేసేవాళ్ళం, ఒక రికార్డు క్రియేట్ చేసినప్పుడు సేవ్ క్లిక్ చేయగానే ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యి వేరే ఫీల్డ్స్ అప్డేట్ అవుతూ ఉండేవి. సో ఇదే చేశాను నేను, ఒక రికార్డు క్రియేట్ చేశాను, బ్యాక్గ్రౌండ్లో ఇదంతా జరుగుతుంది, అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది, ఇలా తెలుస్తుంది, అంతే. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ ఉంటే ఎలా చేస్తాం. మ్యాప్స్ మీద ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇన్వోక్ డిలీట్ ట్రిగ్గర్కి రాస్తున్నాను. ఓకే, సో డిలీట్ ట్రిగ్గర్లో మనకి డిలీట్ ఆర్ అప్డేట్, కంపారిజన్స్. ఓకే, కంపారిజన్స్ కావాలి. అప్డేట్ ట్రిగ్గర్ ఇది. ఓకే, కన్సిడర్ ఇట్ ఇస్ ఏ అప్డేట్ ట్రిగ్గర్. సో అప్డేట్ చేస్తున్నాము అంటే టెస్టింగ్ ఎలా చేస్తాం, మాన్యువల్గా అప్డేట్ చేసినప్పుడు ఫీల్డ్ అప్డేట్ చేస్తాము, ఫీల్డ్ అప్డేట్ చేసినప్పుడు అప్డేట్ అయిందో లేదో ఎలా చూస్తాము, నీ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయితే ఓకే, ఒక ఫీల్డ్ అప్డేట్ అయితే ఇంకో ఫీల్డ్ అప్డేట్ అవ్వాలి. సో నువ్వు ఒక ఫీల్డ్ అప్డేట్ చేస్తావు, బ్యాక్గ్రౌండ్లో ట్రిగ్గర్ ఏం చేస్తుంది, ఇంకో ఫీల్డ్ అప్డేట్ చేస్తుంది. సో మాన్యువల్గా ఆ రికార్డ్ ఓపెన్ చేసి చూస్తావు, సేమ్ అంతే ప్రాసెస్ ఇక్కడ కూడా అంతే. బట్ మనకి ఇక్కడ డేటా ఎక్కడ ఉంటుంది, అనేది క్వశ్చన్ మనకి. సో అప్డేట్ కాబట్టి బిఫోర్ అప్డేట్ మనకి ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి, న్యూ రికార్డు ఉంటుంది. ఐడిఈజేకి గుర్తున్నాయా ఇవన్నీ? ఓల్డ్ మ్యాప్, అలాగే మ్యాప్ ఐడి, ఆపర్చునిటీ, న్యూ మ్యాప్, పబ్లిక్ స్టార్ట్, ఆపర్చునిటీ ఐడి, మళ్ళీ ఏంటి. సో ఇక్కడ ఓల్డ్ మ్యాప్, న్యూ మ్యాప్ వాల్యూస్ కంపారిజన్ చేయాలా. ట్రిగ్గర్ సో ట్రిగ్గర్ కూడా నేను సేమ్ నేమ్ ఇచ్చేస్తాను. ఓపీ బిఫోర్ అప్డేట్ that old map, get the new map. గుర్తున్నాయా? trigger that old map and trigger that new map. Top ID keys తెచ్చుకుంటున్నాను నేను. old map dot get keys అని కావాలి కదా. old map dot సో ఇందులో ఉన్న ప్రతి రికార్డ్ యొక్క వాల్యూ, ఇందులో ఉన్న రికార్డ్ యొక్క వాల్యూ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేస్తున్నాం అంతే. ఓకే, సో కీస్ తెచ్చుకుంటున్నాను. ముందు దేన్నో ఒక దాన్ని పట్టుకోవాలి కదా. ఓల్డ్ రికార్డ్ యొక్క ఐడి పట్టుకొని
కంపారిజన్ చేయాలంటే టూ థింగ్స్ కంపారిజన్ చేయాలంటే వన్ థింగ్ని నువ్వు చేతితో పట్టుకొని ఇంకో థింగ్ని తీసుకొని కంపారిజన్ చేసుకుంటావు. సో నేను వరల్డ్ మ్యాప్ని పట్టుకుంటాను. ఎలా పట్టుకుంటాను? ఐడీస్ ద్వారా పట్టుకుంటాను. సో ఐడీస్ తెచ్చుకొని కంపారిజన్ చేస్తాను. ఇప్పుడు ఆపర్చునిటీ ఓల్డ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కే. ఓల్డ్ మ్యాప్లో ఉన్న ఒక రికార్డు తీసుకున్నాను. అలాగే ఆపర్చునిటీ న్యూ ఇస్ కీవర్డ్ అండి, అందువల్ల న్యూ అనేది యూజ్ చేయట్లేదు. న్యూ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కే. ఈ ఐడీస్ అన్నీ సేమేనండి న్యూ మ్యాప్లో, ఎందుకంటే రెండు ఆపర్చునిటీకి సంబంధించిన ట్రగ్గరే కదా వచ్చేది. సో ఒక ఐడికి సంబంధించి ఓల్డ్ మ్యాప్లో నుంచి సేమ్ రికార్డు తీసుకొస్తాను, అదే ఐడికి సంబంధించి న్యూ మ్యాప్లో నుంచి రికార్డు తీసుకొచ్చి ఓకే ఇఫ్ ఓల్డ్ డాట్ పేజ్ నేమ్ is not equals to new opt dot stage name and new opt dot stage name is equals to closed one అయితే new opt dot closed date is equals to system dot today. Keys that does not exist. Expression cannot be assigned. Okay. Yes. So test apex trigger naming convention of the test apex trigger. నాకు డేటా కావాలి ఎన్విరాన్మెంట్లో. సో సెటప్ స్టాటిక్ వాయిడ్ క్రియేట్ డేటా కావాలి. ఆపర్చునిటీ ఓపీపీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఆపర్చునిటీ ఓపీపీ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ ట్రిగ్గర్. ఓకే. Opportunity dot stage name was date today plus 15 insert opportunity. సో నేను ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే. సో నా టెస్ట్ క్లాస్కి డేటా సెట్ చేసుకున్నానండి. నా టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు డేటా ఉంది. ఉన్న డేటాని అప్డేట్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, అప్డేట్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఉన్న డేటాని అప్డేట్ చేసినప్పుడు ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దానికోసం ఒక టెస్ట్ మెథడ్ రాస్తున్నాను. ఈస్ టెస్ట్ స్టాటిక్ వాయిడ్ టెస్ట్ మీ. సో ఏం చేయాలి, నేను నా టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆపర్చునిటీ రికార్డ్స్ తెచ్చుకోవాలి. ఆపర్చునిటీ OP is equals to opportunity here opportunity first stage name. Okay, సో నేమ్, స్టేజ్ నేమ్, క్లోజ్ డేట్, ఈ మూడు ఉన్నాయి నా రికార్డులో. అవి తెచ్చుకుంటున్నాను. అవి తెచ్చుకొని ఆ తర్వాత ఓపీ డాట్ ఇక్కడ చెక్ ఏం చేస్తున్నాను, పాత రికార్డులో ఉన్న స్టేజ్ నేము, కొత్త రికార్డులో ఉన్న స్టేజ్ నేము రెండు నాట్ ఈక్వల్ అయ్యి, అండ్ కొత్త రికార్డులో క్లోజ్డ్ ఓన్ అయితే సిస్టమ్ డాట్ క్లోజ్ డేట్ని మారుస్తున్నాను. ఇనీషియల్గా నేను క్రియేట్ రికార్డ్ చేసిన రికార్డ్ ఏంది, స్టేజ్ నేమ్ ప్రాస్పెక్టింగ్ అండి, క్లోజ్ డేట్ ఫ్యూచర్ డేట్ పెట్టుకున్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి, అనాలిసిస్ చేసుకోండి. సో నా దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీలో టెస్ట్ ఎన్విరాన్మెంట్లో నాకు ఒక రికార్డు ఉంది. ఏం రికార్డు ఉంది, ఏ రికార్డు ఉంది, స్టేజ్ నేమ్ ఇది, అలాగే క్లోజ్ డేట్ ఏంటిది, ఈరోజు ప్లస్ 15 డేస్ అంటే 18 + 15, 18 + 15 అంటే 33, అంటే 33 అంటే నీకు ఓకే. నార్మల్గా ఇప్పుడు మన లెక్క కోసం 33 డేస్ అంటే ఈ రోజు నుంచి లెక్క వేసుకుంటే 33 డేస్, 33 అండ్ వదిలే. ఓకే, మార్చి, ఏప్రిల్ కదా. సో ఏప్రిల్ 2nd ఏమో వస్తుంది. ఓకే, ఫ్యూచర్ డేట్ అంటే ఈ రికార్డ్ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ ఈ రికార్డ్ నేను క్రియేట్ చేసుకున్నాను నేను, రైట్, ఎన్విరాన్మెంట్లో. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండి. టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఈ రికార్డు ఉంది. ఓకే, ఆ రికార్డ్ నేను తెచ్చుకున్నాను. ఇక్కడ ఆ రికార్డ్ నేను తెచ్చుకొని అప్డేట్ ట్రిగ్గర్ మీద నేను రాస్తున్నాను. అప్డేట్ ట్రిగ్గర్ మీద నేను టెస్ట్ క్లాస్ రాస్తున్నాను. అప్డేట్ ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే, అప్డేట్ ట్రిగ్గర్ పాత స్టేజ్ నేము, కొత్త స్టేజ్ నేము నాట్ ఈక్వల్ అయ్యి ఉండి, అండ్ కొత్త స్టేజ్ నేమ్ క్లోజ్డ్ ఓన్ అయితే కనుక క్లోజ్ డేట్ ఈరోజు చెప్తున్నాం. అంటే వీఆర్ క్లోజింగ్ దిస్ ఆపర్చునిటీ టుడే. సి యాక్చువల్గా ఇది April 2nd అని క్లోజ్ అవ్వాలి. క్లోజ్ డేట్ ఈజ్ April 2nd. కానీ నేను ఈరోజు స్టేటస్ని ఏం చేస్తున్నాను, స్టేటస్ని మారుస్తున్నాను. ఏమని, క్లోజ్డ్ అని, క్లోజ్డ్ ఓన్ అని చెప్పి ఈరోజు మారుస్తున్నాను. ఈరోజు మార్చినప్పుడు ఏమవ్వాలి, డేట్ కూడా మారిపోవాలి కదా. డేట్ కూడా టుడే డేట్ అయిపోవాలి కదా. టుడే డేట్ అయిపోవాలి. దిస్ విల్ బి ద న్యూ రికార్డ్. ఓకే, ఇది జరగాలి అంటే ఐ హ్యావ్ టు చెక్ దిస్ కండిషన్. నేను అప్డేట్ చేస్తున్నాను, ఒక ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాను, అండ్ ద క్లోజ్డ్ డేట్ షుడ్ బి చేంజ్ టు టుడే అనమాట. ఎందుకని, క్లోజ్డ్ డేట్ ఇప్పుడు ఫ్యూచర్ డేట్ ఉంటుంది. ఓకే, దానికోసం నేను ట్రిగ్గర్ రాసుకున్నాను. ట్రిగ్గర్లో ఏమని రాశాను, సో పాతది స్టేజ్ నేమ్, కొత్త స్టేజ్ నేమ్ నాట్ ఈక్వల్ అయి ఉండాలి. ఈ రెండు నాట్ ఈక్వల్ అయి ఉండాలి. అండ్ క్లోజ్డ్ డేట్, స్టేజ్ నేమ్ క్లోజ్డ్ ఓన్ అయితే డేట్ ఇది కావాలి, అంతే కదా. ఈ రెండు సమానం కాకూడదు. అండ్ కరెంట్ స్టేజ్ క్లోజ్డ్ ఓన్ అయితే డేట్ ఈ రోజుది ఉండాలి. అదే రాశాను ఇఫ్ కండిషన్. ఓకే, మనకు కావాల్సింది అదే. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే నువ్వు ఈ ఫీల్డ్ ప్రాస్పెక్టింగ్ నుంచి క్లోజ్డ్ ఓన్ అంటావు, అంటే యు ఆర్ అప్డేటింగ్ ఏ ఎగ్జిస్టింగ్ రికార్డ్. నువ్వు అప్డేట్ చేసినప్పుడు అప్డేట్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్డేట్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు బిఫోర్ కమిటింగ్ దిస్ రికార్డ్ టు ద డేటాబేస్ యూ హ్యావ్ టు చేంజ్ దిస్ ఫీల్డ్ వాల్యూ. కాబట్టి బిఫోర్ అప్డేట్ నేను క్యాప్చర్ చేస్తున్నాను. బిఫోర్ అప్డేట్ క్యాప్చర్ చేసి
ఈ రెండు వాల్యూస్ న్యూ రికార్డ్ అంటే ఇది ఉండదండి, ఇవి ఉంటాయి మళ్ళీ. ఓకే, ఓకే, ఇది ఓల్డ్ రికార్డ్ అవుతుంది, ఇది న్యూ రికార్డ్ అవుతుంది. ఓకే, అది వస్తుంది మీకు. మళ్ళీ ట్రిగ్గర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇది న్యూ రికార్డ్, న్యూ మ్యాప్, ఇది ఓల్డ్ మ్యాప్. ఓకే, ఈ రెండు కంపారిజన్ చేసుకొని నేను ఈ డేట్ మార్చాలి, ఈ రెండు కంపారిజన్ చేసుకుని, అందుకని ఈ లాజిక్ అంతా రాసుకున్నాను. ఓకే, సో కాబట్టి ఓల్డ్ మ్యాప్ న్యూ మ్యాప్ పంపిస్తున్నాను. ఓల్డ్ మ్యాప్ న్యూ మ్యాప్ పంపించి, సో న్యూ మ్యాప్లోకి డేట్ మార్చాలి, కరెంట్ డేట్గా మార్చాలి. అది ఎప్పుడు మార్చాలి? ఈ రెండు స్టేజెస్ నాట్ ఈక్వల్ అయి ఉండి కరెంట్ స్టేజ్ క్లోజ్డ్ హోమ్ అయితే దిస్ హ్యాస్ టు బి చేంజ్ టు టుడే. ఓకే, సో ఇది ట్రిగ్గర్ లాజిక్. ఈ లాజిక్ ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది నా టెస్ట్ క్లాస్లో చేయాలి అంటే ఐ నీడ్ ఏ డేటా క్రియేట్ చేసుకున్నాను. డేటా క్రియేట్ చేసి ఉన్న డేటాని తెచ్చుకుంటున్నాను. తెచ్చుకొని దాని యొక్క స్టేజ్ నేమ్ మారుస్తున్నాను. స్టేజ్ నేమ్ ఏమని మారుస్తున్నాను అంటే క్లోజ్డ్ హోమ్ అంటున్నాను. ఇదే కదా, ఈ ఫీల్డ్ నువ్వు మారుస్తుంది, ఇంకేం మార్చట్లా. ఈ ఫీల్డ్ నువ్వు మారిస్తే ఈ ఫీల్డ్ ట్రిగ్గర్ ద్వారా అప్డేట్ అవుతుంది. కాబట్టి స్టేజ్ నేమ్ మార్చాను. స్టేజ్ నేమ్ మార్చంగా ఏమవుతుంది? ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు కరెంట్ డేట్ మారిందా లేదో చెక్ చేయాలి. ఆపర్చునిటీ O is equals to money. Select ready comma close date from స్టేజ్ నేమ్ అవసరం లేదు. నేను కంపారిజన్ చేయాల్సింది క్లోజ్ డేట్ ఒకటే. వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు op.id. ఈ రికార్డుకి సంబంధించిన క్లోజ్ డేట్ ఈ రోజు ఉందా లేదా? system.asset equals ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంది? system.today. ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? o.close date. ఓకే, ఎక్కడ ఏమి పోలేదు. జీవన్ క్లియర్, లాక్స్ క్లియర్ అయినాయి. టెస్ట్ క్లియర్ చేయడమా? ఓకే, సో రన్. ప్రజెంట్ అయితే ఏం కవరేజ్ అయితే ఏమి లేదండి, దీనికి కానీ ఏ కవరేజ్ లేదు. సో రన్ టెస్ట్. అది చేసింది, ఎక్కడ వచ్చింది? ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ వాల్యూ 317. యాక్చువల్ వాల్యూ ఏంటి? 4.1 వచ్చింది. 4.1 అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ట్రిగ్గర్లో అప్డేట్ అవ్వట్లేదు, నా లాజిక్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇది జరగట్లా. syntax not set equal equals to set equals to
set equals to డేట్స్ మారట్లేదు. ఓకే, డేట్స్ అయితే మారట్లేదు. ఆపర్చునిటీ రెండు యాక్టివ్. జరుగుతుంది. న్యూ ఆర్ట్ క్లోజ్డ్ వన్. అప్డేట్ అయిన తర్వాత కదా. ఓకే, సో ట్రిగర్ ఈజ్ వర్కింగ్, టెస్ట్ క్లాస్ ఈజ్ ఆల్సో వర్కింగ్. సో రికార్డ్ క్రియేట్ చేశాను. రికార్డ్ క్రియేట్ చేసి రికార్డులో ఉన్న ఒక వాల్యూ చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసి అప్డేట్ క్లిక్, ఈ అప్డేట్ ఎగ్జిక్యూట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడే కదా ఇది రన్ అయ్యేది. సో అది జరగట్లేదు. యాక్చువల్ వాల్యూస్ అయితే అట్లానే ఉంటున్నాయి అన్నమాట. సో అది ఓకే. అప్డేట్ సో మనం ఇలా డిఎంఎల్ ఆపరేషన్స్ మీద ఇలా రాసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచ్ స్కెడ్యూలర్ ఈ రెండింటికి కూడా టెస్ట్ క్లాసులు రాయాలి. బ్యాచ్ ఎఫెక్ట్స్. సో బ్యాచ్ ఎఫెక్ట్స్ అంటేనే ఇదేది ఎసింక్రనస్ ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం వీటిని ఎందుకు రాస్తాం మనం? గవర్నెన్స్ లిమిట్స్ని హ్యాండిల్ చేయడానికి మ్యాక్సిమం రాస్తాం. ఓకే, మ్యాక్సిమం రాసేది గవర్నెన్స్ లిమిట్స్. మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేసుకోవడానికి ఎసింక్రనస్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తాం అన్నమాట. సో ఆల్ జాబ్స్ బ్యాచ్ అండి గుర్తుంటుంది. బ్యాచ్ ఎగ్జాంపుల్. సో
బ్యాచ్ క్లాస్ ఎలా రాస్తారు? గ్లోబల్ ఇంప్లిమెంట్స్ database dot batchable that's object. ఎన్ని మెథడ్స్ ఉంటాయి ఇందులో? 3 మెథడ్స్ ఉంటాయి. గ్లోబల్, స్టాటిక్, వాయిడ్, గ్లోబల్. స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుంది? డేటాని అరేంజ్ చేస్తుంది, రైట్? డేటాని అరేంజ్ చేస్తుంది. సో అదేంటిది? డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్. డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ని రిటర్న్ చేస్తుంది. స్టార్ట్ మెథడ్ హ్యావింగ్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కంటెక్స్ట్ వేరియబుల్. గుర్తున్నాయి అవి? ఓకే, ఇక్కడ మన స్ట్రింగ్ క్వరీ ఏంటది? సెలెక్ట్ ఐడి last name first name from lead source, from lead object మీద రాసుకుంటున్నాం మనం. ఓకే, అది ఇచ్చుకోండి. రేటింగ్ ఉంటే రేటింగ్, సో రిటర్న్ ఏం చేస్తుంది? డేటాబేస్ డాట్ గెట్ క్వరీ లొకేటర్. ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది. నెక్స్ట్ బుక్, గ్లోబల్ void execute database dot batchable context bc comma list of leads list of lead. సో ఇది ఏదో ఒక వేరియబుల్ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. సో అదేవిధంగా గ్లోబల్ void finish మెథడ్, ఇందులో డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కంటెక్స్ట్ బేసిక్ కొటేషన్. ఏంటది? అన్ఎక్స్పెక్టెడ్ పోతుందండి. ఉన్నారా నాతో? ఎవరి లీడ్స్ స్కోప్లో ఉంది కదా. స్కోప్ lead source is equals to web. అప్డేట్ చేస్తున్నా జస్ట్ వాల్యూస్ని. ఓకే, బిజినెస్ లాజిక్ మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు.
ఓకే. సో ఇది నా బ్యాచ్ క్లాస్, సక్సెస్ఫుల్గా సేవ్ కూడా అవుతుంది. ఓకే. సో ఇందులో డౌట్స్ ఏం లేవు కదా, ఇవన్నీ గుర్తున్నాయి కదా బ్యాచ్ క్లాస్లో ఎలా రాస్తామండి. దీనికి మనము టెస్ట్ క్లాస్ రాయాలి. టెస్ట్ ఇవన్నీ కన్వెన్షన్స్, epic stickers, it is its batch. Example 12. Is test. డేటా కావాలి కదా, టెస్ట్ సెటప్ స్టాటిక్ వాయిడ్ క్రియేట్, ఏంటిది అది, లీడ్ ఎల్ ఈక్వల్స్ టు న్యూ లీడ్ ఎల్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు just batch. L dot first name is equals to just but company is equals to testing company. Insert L. So data ready చేసుకున్నాము. ఆ తర్వాత is test static void ఓకే. బ్యాచ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, బ్యాచ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసి అందుతుందా, బ్యాచ్ ఆబ్జెక్ట్, అలాగే బ్యాచ్ సైజ్ గుర్తున్నాయా ఇవి. ఆ తర్వాత చెక్స్ అంతే కదా, చెక్ చేయాలి కదా, ఏం చెక్ చేయాలి, లీడ్ L is equals to select ఐడి కమ్మా, ఏం మారుస్తున్నాను బ్యాచ్లో నేను, లీడ్ సోర్స్ రేటింగ్ అవి తీసుకొస్తాను. లీడ్ సోర్స్ రేటింగ్ ఫ్రమ్ లీడ్ సిస్టమ్ డాట్ ఈక్వల్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటిది, యాక్చువల్ వాల్యూ ఎల్ డాట్ లీడ్ సోర్స్లో ఉంటుంది. అది సిస్టమ్ డాట్ ఎస్ఎట్ ఈక్వల్స్ టు వాల్యూ, యాక్చువల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది, రేటింగ్లో ఉంటుంది. ఓకే. వెబ్ కోడ్ ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఈ గుర్తున్నాయి కదండి, బ్యాచ్ ఎఫెక్ట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని బ్యాచ్ ఎఫెక్ట్స్ మనకి జాబ్ ఐడి ఇస్తుంది కాబట్టి రిటర్న్ చేసుకుని క్యాప్చర్ చేసుకుంటాం. ఓకే.
డేటాబేస్ డాట్ ఎగ్జిక్యూట్ బ్యాచ్. సో బ్యాచ్లకి రన్ అవుతుంది 5 బ్యాచెస్గా. ఓకే, సో బ్యాచ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు బల్క్ అమౌంట్ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి గవర్నెన్స్ లిమిట్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికోసం ఏం చేస్తామంటే టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, అలాగే టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్, ఈ రెండింటి మధ్య రాస్తాం, ఈ రెండింటి మధ్య ఎగ్జిక్యూట్ చేస్తాం. టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి బ్యాచ్కి సపరేట్ గవర్నెన్స్ లిమిట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ బ్యాచ్లో మనం ఇక్కడ ఫైవ్ రికార్డ్స్కి బ్యాచెస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్కి వచ్చేసరికి ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం సెలెక్ట్ క్వరీస్ కనుక లిమిట్ దాటితే ఆ నెక్స్ట్ మళ్ళీ మనం సెలెక్ట్ క్వరీ రన్ చేయలేం. ఓకే, ఆ నెక్స్ట్ మళ్ళీ మనం సెలెక్ట్ క్వరీ రన్ చేయలేం. ఈ బిజినెస్ లాజిక్లో ఏముందో మనకు తెలియదు. ఓకే, ఈ బిజినెస్ లాజిక్లో కనుక సెలెక్ట్ క్వరీస్ మనం రన్ చేస్తున్నాం అనుకోండి, ఒక 100 సెలెక్ట్ క్వరీస్ రన్ చేస్తుంటే ఇది అదే బ్యాచ్కి 101 సెలెక్ట్ క్వరీ అవుతుంది. 101 సెలెక్ట్ క్వరీ అవుతుంది. 101 సెలెక్ట్ క్వరీ రన్ అవుతుంది, డిఎంఎల్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే డిఎంఎల్ క్వరీస్ ఇది యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే ఇది ఒక బ్లాక్ కింద తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ న్యూ సెట్ ఆఫ్ గవర్నెన్స్ లిమిట్స్ స్టార్ట్ అవుతుంది అవుట్ ఆఫ్ ది స్టాప్ టెస్ట్. ఓకే, సో ఇప్పుడు బ్యాచెస్గా చేసినప్పుడు మనకి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క సెట్ గవర్నెన్స్ లిమిట్ వస్తుంది. ఇక్కడ కూడా ప్రతి బ్యాచ్కి ఇలా చేసినప్పుడు కూడా ఒక సెట్ ఆఫ్ గవర్నెన్స్ లిమిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో బ్యాచ్ ఎగ్జిక్యూషన్ వరకు ఒక సెట్ ఆఫ్ గవర్నెన్స్ లిమిట్స్, దాని తర్వాత ఒక న్యూ సెట్ ఆఫ్ గవర్నెన్స్ లిమిట్స్ స్టార్ట్ అవుతాయి మనకి. ఓకే, సో టెస్ట్ క్లాస్లో ఎలా అవాయిడ్ చేస్తామంటే గవర్నెన్స్ లిమిట్స్ని యూజింగ్ దిస్ టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్. అదేవిధంగా మిక్స్డ్ డిఎంఎల్ ఎక్సెప్షన్ ఉంది కదా, దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా ఈ 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ 2 ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తారు. సో రన్ టెస్ట్. సో సక్సెస్ఫుల్గా జరగలేదు, ఎందుకనంటే కోడ్ రాలేదు అనుకుంటా. ఫీల్డ్ కస్టమ్ వ్యాలిడేషన్, ఈమెయిల్ ఈజ్ మ్యాండేటరీ. లీడ్లో ఈమెయిల్ ఈజ్ మ్యాండేటరీ, కస్టమ్ వ్యాలిడేషన్స్ ఉన్నాయి. ఓకే, లీడ్ క్రియేట్ చేసినప్పుడు మెయిల్ ఇచ్చేద్దాం. టెల్ డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు రన్ టెస్ట్. మళ్ళీ ప్లే నో సచ్ కాలం ఫస్ట్ నేమ్ FIRST టెస్ట్. సో సక్సెస్ అయిపోయింది. కోడ్ కవరేజ్ 100% కోడ్ కవరేజ్. ఓకే, సో బ్యాచ్ ఎఫెక్ట్స్కి ఈ విధంగా రాస్తామండి, బ్యాచ్లకి ఈ విధంగా రాస్తాం. ఓకేనా, ఇది మ్యాండేటరీ, ఎందుకంటే గవర్నెన్స్ లిమిట్స్ బ్యాచ్ నీకు ఎప్పుడు బల్క్ డేటా మీద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద జరుగుతుంది. సో నీ బ్యాచ్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ చెక్స్ చేయాలి అంటే అగైన్ సమ్టైమ్స్ యూ నీడ్ న్యూ సెట్ ఆఫ్ గవర్నెన్స్ లిమిట్స్ అనమాట. దానికోసం అని చెప్పి బ్లాక్స్గా ఎగ్జిక్యూట్ చేయడానికి
ఈ టెస్ట్ డాట్ స్టార్ట్ టెస్ట్, టెస్ట్ డాట్ స్టాప్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఓకే. సరే, ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దామండి బ్యాచ్ మీద, స్కెడ్యూల్ మీద. నా తర్వాత నేను క్లోజ్ చేస్తాను. ఎర్లీగా కనెక్ట్ అవడానికి ప్రాబ్లం అండి, 7:30కి 7కి అలా